హలో వ్యూవర్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వాట్ ఈస్ యానిమే? అండ్ ఇది ఎప్పుడు, ఎక్కడ స్టార్ట్ అయింది? అండ్ వరల్డ్ వైడ్‌గా ఇది ఎంత ఫేమస్ ఎందుకు? అండ్ ఫేమస్ అవ్వడానికి గల కారణాలు తెలుసుకుందాం. మీరు యానిమే స్టార్ట్ చేయాలి అనుకుంటే డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్. జస్ట్ స్టార్ట్ ఇట్. ఇది నేనిచ్చే పర్సనల్ సజెషన్. వాట్ ఈస్ యానిమే? యానిమే అనేది జపాన్‌లో క్రియేట్ చేయబడిన యానిమేషన్. ఓన్లీ జాపనీస్ యానిమే సిరీస్ మాత్రమే యానిమే అని పిలుస్తారు. వేరు వేరు దేశాల నుండి వచ్చే వాటికి వేరు వేరు పేర్లుంటాయి. ఉదాహరణకు ఇతర దేశాల నుంచి వచ్చే యానిమేషన్‌ని వెస్టర్న్ యానిమేషన్ అని పిలుస్తారు. ఆ యానిమేషన్ అనేది ఒక యూనిక్ స్టైల్‌లో ఉంటుంది. దీని ఆర్ట్ స్టైల్ పెద్ద కళ్ళతో, యూనిక్ ఫేషియల్ స్ట్రక్చర్‌తో ఉంటుంది. యానిమే అనేది ఎందుకంత ఫేమస్ అండ్ స్పెషల్? యానిమే యొక్క స్టోరీ టెల్లింగ్ చాలా యూనిక్‌గా ఉంటుంది. రియలిస్టిక్‌గా ఉంటుంది. దానిలో ఉండే క్యారెక్టర్ యొక్క డెవలప్‌మెంట్, వరల్డ్ బిల్డింగ్ చాలా అద్భుతంగా. ఒక యానిమే చూసి యానిమేకి ఫ్యాన్స్‌గా మారిన చాలా మందిని నేను చూసాను. దీనిలోని ఎమోషన్స్ మనం ఫీల్ అవుతాం. అండ్ వాటికి మనం కనెక్ట్ అవుతాం. యానిమే హిస్టరీ. హిడెన్ స్టోరీ ఫ్రమ్ 1907. యానిమే హిస్టరీ చాలా పాత. మనం దీన్ని మెయిన్‌గా 3 ఫేసెస్‌గా మాట్లాడుకుందాం. ద స్టార్ట్. 1907లోనే మొదటి యానిమే క్లిప్ రిలీజ్ అయింది. దాని పేరు కాట్షుడో షాషిన్. ఇది జస్ట్ 3 సెకండ్ క్లిప్. ద అఫీషియల్ బర్త్ ఆఫ్ యానిమే. మొదటి యానిమే క్లిప్ 1907లో రిలీజ్ అయిన బట్ యానిమే అఫీషియల్ బర్త్‌గా 1917 పిలుచుకుంటారు జపాన్‌లో. 1917లోనే జపాన్‌లో అఫీషియల్‌గా యానిమే ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. అలాగే అప్పుడు ద డల్ స్వార్డ్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. దీని డ్యూరేషన్ 4 మినిట్స్ ఉంటుంది. అప్పట్లో ఇది ఒక సెన్సేషన్. ద మోడర్న్ లెజెండ్ ఆస్ట్రో బాయ్. ఇప్పుడు మనం చూసే యానిమే స్టైల్‌కి తండ్రి లాంటి యానిమే అసుమా టెజుకా గారు క్రియేట్ చేసిన యానిమే వల్ల యానిమే జపాన్ బోర్డర్స్ దాటి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. గోల్డెన్ ఎరా. ఆస్ట్రో బాయ్ యానిమే తర్వాత డ్రాగన్ బాల్, వన్ పీస్, బ్లీచ్, నరుటో లాంటి మాస్టర్ పీస్ ఎన్నో వచ్చాయి. వీటి వలన యానిమే అనేది గ్లోబల్ బ్రాండ్‌గా మారిపోయింది. వై యానిమే అండ్ కార్టూన్ ఆర్ నాట్ సేమ్? యానిమేకి కార్టూన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మోస్ట్‌లీ కార్టూన్‌లో ఎపిసోడిక్ కామెడీ ఉంటది. ఆ ఎపిసోడ్‌లో కామెడీ క్రియేట్ చేయడానికి చూస్తారు. అండ్ దానికి ఒక సెర్టైన్ గోల్ అంటూ ఉండదు. అందరం కార్టూన్స్ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళమే. డోరేమోన్, టామ్ అండ్ జెర్రీ, ఆగి అండ్ ద కాక్రోచెస్. ఎగ్జాంపుల్‌కి టామ్ అండ్ జెర్రీ తీసుకుందాం. టామ్ ఎప్పుడు జెర్రీని పట్టుకోవడం కోసం తిరుగుతుంది. అండ్ జెర్రీ తప్పించుకుని టామ్‌ని ఇబ్బంది పెట్టడం కోసం చూస్తుంది. ఇదే కాన్సెప్ట్‌లో ప్రతి ఎపిసోడ్‌లో ఒక కామెడీ క్రియేట్ చేయడానికి చూస్తారు. బట్ యానిమే ఈస్ మచ్ మోర్ డిఫరెంట్ దెన్ థట్. యానిమేలో ప్రతి క్యారెక్టర్ కూడా ఒక పర్సనల్ గోల్ ఉంటుంది. ఆ గోల్‌ని అచీవ్ చేయడం కోసం వాళ్ళు ఎన్నో ఎన్నో సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తారు. ఆటంకాలను ఎదుర్కొంటారు. మనం ఇందులో చూస్తాం. యానిమే అనేది మనం ఈజీగా వాటికి కనెక్ట్ అయిపోతాం. ఆ ఎమోషన్స్‌ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. యానిమేలో ఒక వరల్డ్ బిల్డింగ్ చేయడానికి కావాల్సిన ప్రతి కీ ఎలిమెంట్‌ని యూనిక్‌గా డిజైన్ చేస్తారు. ఇదొకటే కాదు, కార్టూన్‌కి, యానిమేకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది కేవలం అందులో ఒకటి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ వాడాను. బట్ ఎలాంటి కార్టూన్‌ని కించపరచడం కోసం కాదు. నేను చిన్నప్పటి నుంచి కార్టూన్స్ చూసి పెరిగిన వాడిని. యానిమే స్టోరీ టెల్లింగ్‌లో చాలా జీవిత సత్యాలను నేర్పిస్తుంది. అండ్ దీంట్లో చాలా జీవిత అనుభవాలను మనం ఎదుర్కోకుండానే మనకి పరిచయం చేస్తుంది. అలాంటి అనుభవాల వల్ల మనం మరింత ఎదుగుతాం. అందుకే యానిమేసే కాదు, ప్రతి యానిమే ఫ్యాన్ కూడా చాలా యూనిక్‌గా ఉంటాడు. ఓకే బ్రో, ఇప్పుడు ఈ యానిమే చూడాలి అని అనిపిస్తుంది. ఒక యానిమే సజెస్ట్ చేయండి అని అడిగితే నేనిచ్చే నా పర్సనల్ సజెషన్ డెమోన్ స్లేయర్, సోలో లెవెలింగ్, డెత్ నోట్. ఇప్పుడిప్పుడే యానిమే చూడడం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇవి చాలా ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. ఒక మంచి యానిమే చూసిన ఫీల్ మీకొస్తుంది. దట్స్ వై ఈ 3 నేను సజెస్ట్ చేస్తాను. ఇలాంటి యానిమే కంటెంట్ కోసం మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఒక సబ్స్క్రైబే కాదు, షేర్ కూడా మనకెంతో విలువైంది. థాంక్స్.